ఫ్రెండ్స్ ఎప్పుడు ఎలా అవుతారు చెప్పనా? నీ మైండ్ ఆడి మైండ్ ఒకటి అయితేనే ఫ్రెండ్స్ అవుతారు కాదా? నీకు ఏదైతే చూడటం ఇష్టమో ఆడికి అదే చూడటం ఇష్టమైతే ఆడికి నీకు స్నేహం చెప్పకూడదు, కలిసిపోద్ది. నీకు ఏం మాట్లాడటం ఇష్టం వాడికి అదే ఇష్టమైతే వాడికి నీకు చెప్పకూడదు, స్నేహం కలిసిపోద్ది. కానీ క్వైట్ ఆపోజిట్ ఏంటి చెప్పిన? మనకి ఇష్టమైనవి ఆయనకి ఇష్టం ఉండవు, ఆయనకి ఇష్టమైనవి మనకి ఇష్టం ఉండవు. కానీ విచిత్రం, మనం ప్రేమించి మనతో కలిసిపోయాడు. ఫ్రెండ్షిప్లో ఉన్న బ్యూటీ అంటే ప్రభుతో మనకున్న స్నేహంలో ఉన్న అందం ఏంటో తెలుసా? మనం ఏమాత్రం నచ్చకపోయినా మనతో ఆయన స్నేహం చేయడం, మనం ఏమాత్రం అర్హత లేకపోయినా మన చేతులు పట్టుకుని తిరగడం, మనం ఏమాత్రం బాగోకపోయినా నువ్వు బాగున్నావురా అని చెప్పు. నీతి లేని నాకు ఆయన నీతిని నా మీద వేసి, నా పాపాలు ఆయన మీద వేసుకుని, అనీతిమంతుడైన నన్ను నీతిమంతుడిగా మార్చేసి, ఆయన నీతి తత్వాన్ని బయట పడేసి, గౌరవం లేని నా కొరకు ఆయన గౌరవాన్ని పోగొట్టేసుకుని, ఒంటరివాడైన నన్ను ఒక గుంపులోకి చేర్చి, దైవ సహవాసం అని ఒక పదం నా మీద పడేసి, రాజ్యంలో హక్కుదారులకు ఒక పౌరసత్వం నాకు అనుగ్రహించి, ఇప్పుడు బాగున్నావరా అంటున్నాడు. చూసావా? అది నిలువెత్తు స్నేహానికి నిలువెత్తు రూపం అంటే.